నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు. ఏమంటాడు? నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు. నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. చూడండి, నిన్ను బాధించు వారందరూ కదా, ఎవడునో తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకొను వారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించు వారిని అందరినీ, ఏమన్నాడు? నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించు వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదియు అనియు నీకు పేరు పెట్టుచున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలు ప్రజల గురించి. సియోను అంటే దేవుని సంఘానికి సాదృశ్యమని అర్థం. తర్వాత అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమన్నాడు? అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. అంటే ఎవరివ్వాలి నీకు స్వస్థత? ఎవరివ్వాలి నీకు బాధ నుండి నివారణ? ఎవరివ్వాలండి? దేవుడు ఇవ్వాలా? ఆయన ఏమన్నాడు? నేను ఇస్తాను, ఇదే యెహోవా వాక్కు అని వాగ్దానం చేస్తాను. ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు వచ్చాయి నీకు అంటే నీ అతిక్రమం వల్ల, నీ పాపం వల్ల వచ్చాయి. అయితే ఈరోజు ఎందరైతే ఇక్కడ ఉన్నారో మీరందరూ కూడా ఒకటే, యేసు నామములో నా పాపములన్నిటిని నేను ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, నాకు సహాయం కావాలా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ అతిక్రమలను, నీ పాపం నీ నోటితో ఒప్పుకుంటావో అప్పుడు ఈ వాగ్దానము నీ పైన పని చేస్తుంది. ఏంటో వాగ్దానము చూడండి. ఏమన్నాడు ఇక్కడ? నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పి. అప్పటిదాకా ఏం జరిగింది? ఏం మందు లేదు, ఎవరి వల్ల గాలే. కానీ ఇప్పుడు నేను నీ గాయములను మాన్పెదను. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎంతమంది అయితే ఈరోజు ఇలాంటి సమస్యలో చిక్కుకొని బయటికి రాలేని స్థితిలో ఉన్నామో వాళ్ళందరికీ ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో విడుదల కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, గాయములు మానిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము 46-47 వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ గుడ్డి భిక్షకురాడు అడుక్కుంటూ కూర్చున్నాడు. అక్కడ విన్నాడు, కేకలు పెట్టాడని మనకు తెలుసు కదా. చాలా సందర్భాల్లో మనము ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కేకలు పెడతా ఉన్నాడు. అంటే చాలామంది ఏమంటారు, నువ్వు అరవకు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, గట్టిగా కేకలేసి ప్రార్థన చేయకు, నోరు మూసుకో అంటారు. అంటే మన విశ్వాసాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది మనం ఏం చేస్తారంటే అడ్డుకుంటారు. ఏమైనా నువ్వు గట్టిగా అరుస్తూ ఉన్నావు, నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇతనికి ఉన్నటువంటి బాధ అది ఒక రోజుది కాదు, 2 రోజులది కాదు, నెల రోజులది కాదు, సంవత్సరంది కాదు, పుట్టుకతోటి కళ్ళు లేవు. ఎంత బాధ ఉంటుంది అంటే ఈరోజు మనం ఒకవేళ మౌనంగా ఉండి నేను దైవజనుడు చెప్తా ఉంటాడు, అమ్మ గట్టిగా ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి అందరు నోరు కూడా తెరవు. మనం ఎందుకు? మనలో బాధ లేదు. బాధ ఉంటే ఎట్లా వస్తుంది ప్రార్థన? అమ్మా ఎట్లా వస్తుంది చెప్పండి? కన్నీళ్ళలాగో హృదయం భారంతో ఉంటుంది. గట్టిగా కేకలేస్తాం. యేసయ్య వెళ్ళిపోతున్నాడు, ఆయన దాటి వెళ్తున్నాడు, గట్టి కేకలేస్తున్నాడు.
దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా. నువ్వు అక్కడ కూడా కళ్ళు మూసుకొని మెలకలు తిరిగినావు అనుకో, ఏం జరిగేది? ఈ గుడ్డోడు ఏం జరిగేదమ్మా? యేసయ్య మంచిగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడ మంచి, కళ్ళు వచ్చేవి కాదు. అంటే ఆయన హృదయము, ఆయన ఆశ, ఆయన బాధ ఎట్లా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. చదువుమా. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండుమని అనేకులు అనేకులు ఏం చేశారంటే అభ్యంతరపరిచారు, ఆటంకపరిచారు. ఆయనని తప్పుకోమని ప్రజలు, కానీ ఆయన విడిచిపెట్టలే. చదువు. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశారు. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. అండర్లైన్ చేసుకోండి, ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం లేకుంటే నువ్వు స్వస్థత పొందలేవు. దైవజనుడు చేయబెడితే కాదు, దైవజనుడు ప్రార్థన చేస్తే కాదు, నీలో ఉండాలి విశ్వాసం. రిసీవ్ చేసుకునే విశ్వాసం నీలో ఉంటే నీకు ఆపోజిట్లో ఉన్న దైవజనులో ఎలాంటి అభిషేకం లేకపోయినా నువ్వు స్వస్థత పొందుతావు. నీలో విశ్వాసం లేకపోతే నువ్వు విడుదల పొందావు. అంటే నువ్వు అనవచ్చు, ప్రభా మరి ఇంతకాలం నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నా సమస్య పోలేదు అంటే ఇప్పుడు నాలోనే విశ్వాసం లేదా? నీకు విశ్వాసం ఉండొచ్చు, కానీ ఏదో విషయంలో దేవుడు ఆయన ఉగ్రత నీ పైన ఉండొచ్చు. అందుకే ఇంకా నువ్వు విడుదల పొందట్లేదు. యేసుక్రీస్తు నామములో మరి అందరూ కూడా విడుదల పొందారు కదా, మరి నేను ఎందుకు విడుదల పొందట్లేదు? ఏమో, ఈరోజు దేవుడు నిన్ను విడిపిస్తాడేమో, ఈరోజు నీకు విడుదల వస్తుందేమో. ఇంతకాలం పొందంది ఇప్పుడు పొందుకుంటావా? పొందుకుంటాం. 28 సంవత్సరాలు పిల్లలు లేక బాధపడుతుంటే ఒక స్త్రీ చెర్లపల్లిలో, మరి ఎందుకు దేవుడు ప్రార్థన చేస్తే మరి ఆమె గర్భం తెరవబడింది? ఎందుకు? ఆమె నమ్మింది. ఆ రోజు ఒక దైవజనుడు వెళ్ళి ఇంట్లో క్యారల్స్ కోసం వచ్చిన దైవజనుడు మరి ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను ముట్టి ఆమెను అనాయింట్ చేసి, విశ్వాసం అనేది మనలో ఉండాలి. దైవజనుడు ఏది మనకు బోధించినా మనం శ్రద్ధగా విని అందులో ఉన్నటువంటి నీతిని, అందులో ఉన్నటువంటి ఉపదేశమును మనము రిసీవ్ చేసుకోవాలి. అది మనల్ని బలపరుస్తుంది, అది మన హృదయాన్ని, అది మన శరీరాన్ని దేవుని ఆత్మతో కనెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు కనెక్ట్ అయినప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం. హల్లెలూయా.